హిరణ్యకశిపుని చంపిన తర్వాత నరసింహస్వామిలో సగభాగం నరుడి కింద, సగభాగం శ్రీ మహావిష్ణువు కింద విడిపోయి దంభోద్భవుడు అనే రాక్షసుని చంపడం కోసం ధర్మ మరియు మూర్తి దంపతులకు నరనారాయణుల కింద జన్మిస్తారు. అప్పటికే దంభోద్భవుడు సూర్యుడికి ఘోర తపస్సు చేసి 1000 బంగారు కవచాల వరం పొందుతాడు. ఒక బంగారు కవచం విరగ్గొట్టాలంటే కనీసం 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఉండాలని వరం కోరగా సూర్యుడు తదాస్తు అన్నాడు. దానివల్ల దంభోద్భవుడు అమాయక ప్రజలందరినీ ఎంతో ఇబ్బంది పెడతాడు. అలాగే ఒకసారి బద్రీనాథ్ అడవుల్లో ప్రజల్ని హింసిస్తుండగా అది చూసిన నరనారాయణులు దంభోద్భవుడితో యుద్ధానికి దిగుతారు. అప్పటికి 500 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నరనారాయణులు దంభోద్భవుడు 999 కవచాలు విరగొడతారు. అవి చూసిన దంభోద్భవుడు భయంతో సూర్యుడి వద్దకు వెళ్లి కాపాడమని వేడుకోగా సూర్యుడు కాపాడుతానని చెప్తాడు. అప్పుడు నరుడు వాళ్ళిద్దరికి శాపం ఇస్తాడు. దంభోద్భవుణ్ణి వచ్చే జన్మలో ఆ బంగారు కవచంతో పుట్టమని చెప్పిస్తారు. అప్పుడు ఆ బంగారు కవచంతో పుట్టిన వాడే కర్ణుడు. కర్ణుని చంపడానికి మరియు ధర్మ సంస్థాపన చేయడానికి నరనారాయణులు కృష్ణార్జుల కింద జన్మిస్తారు.